బయటికి తెలిసే నువ్వు గంజా కొడుతున్నావని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ తాళం నా దగ్గర లేదు. ఎక్కువ ఇయ్యకు, నువ్వే తీసుకున్నావు. ఇందాక పక్కన అంటే ఇట్లా మజాక్ దింగకని అమ్మ. తాళం ఏది? చోర్ లోపల లేదు, లోపల ఆల్రెడీ క్లోజింగ్ టైం అవుతుంది. డెలివరీ చేస్తలేదు. తాళం కావాలి. తాళం ఏంటి? రిచ్ కిడ్ నువ్వు. సో చీప్. అన్ని ఫోన్లు ఎప్పుడు కొన్నావు బాజీ? 300 ఫోన్. అందులో ఏమనలే అది ఇయ్యమంటుంది. ఒకటి ఒకటి ముఖం పగులుతుంది అప్పుడు. ఫోన్ కొంటే అప్పుడు పక్కన. అదే మా అన్న వచ్చిన బ్యాంక్ కొట్టండి రా. బయటికి తెలిసే నువ్వు గంజా కొడుతున్నావని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ గంజా అట్లా కొడుతున్నా, ఇట్లా కొడుతు సుట్ట పెడుతు. ఆడుంది మన కార్డు. ఎడిపోతున్నాం. గంజా ప్యాకెట్లు కొనుద్దిగా. జిఎస్టీ ఎక్కువ ఇస్తారంట. నేను కొట్టాను. ఆమె టీ తోటలర్. ఓన్లీ టీ దాకా. ఏటువైనా గంజా కొట్టే మనిషి లైన్ వేసుకుంటాడంట. సచిన్ చేతిలో ఎటువైనా చూద్దాం. చెల్లి తీసుకోపోదాం. ఆడ సెక్షన్ అయిపోయింది. బాడీ తీసుకున్నామా? అదే ఫ్రీడమ్. ఎప్పుడు అదే తీసుకుంటాం. ఎప్పుడు అదే తీసుకుంటే గోల్డ్ డ్రాప్ తీసుకోవాలి. ఫ్రీడమ్ తీసుకో. ఎన్ని ఎక్కువ వస్తుంది. కట్ చేస్తున్నా. గోల్డ్ డ్రాప్ వేసి తింటాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ పూజ ఎప్పుడు తిన్నా నిన్నే వాటి తెగుతుందంట. ఫ్రీడమ్ తీసుకోమంటే నేను గోల్డ్ డ్రాప్ తింటా అంటావు. అది పామాయిల్ కాదట. పెట్టు మరి నువ్వు చెప్పు. నా మీద వేసేస్తుంది. రంగులు ఎందుకు తీసుకుంటావు? ఒకటే కలర్ తీసుకో. ఓపెన్ చేసి చూడు, పెద్దగా తెలుస్తుంది. కార్కి తీసుకోమంటే రంగులు పిల్లలు ఏదనగానే అవసరం ఉండదు. మంచిగా తీసుకుందాం అనిపిస్తుంది. 400 ఒకటి. ఇది మంచిగా ఉంది. అన్నయ్య వీడియో ఇస్తుంది అన్న. షిట్ అంటే తెలుగులో తెలుసా? బ్రౌన్ కదా, మురికి కనబడదు. ఇదన్నా మంచిగా అది ఎక్కడ చేస్తాం. ఇట్లాంటి ఒక బొమ్మ తీసి దాచిపెట్టి ఎందుకు ఇట్లా పంది లెక్కుంది, మంకీ లెక్కుంది. హైబ్రిడ్ యూనికార్న్. అన్ని క్రాసింగ్ చేసాము. ఏం దాచిపెట్టినావు? ఫోన్. పిల్లడు చోర్. అది ఇంత ముద్దు దాన్ని చూసి దర్చుకుంటారంట. చూడండి పందిలా ఉంది. చెవి నీకోసి మనం ఒక అనుకున్నాం కదా,
దాని గురించి మాట్లాడదాం. అంటే నా మీద ప్రేమతో సూట్ కేసు చూపిస్తాడు వద్దంటే కాదు, ప్రాంక్ అనుకున్నాం కదా, చేయవా? అన్ని దిగు అందరు దాంట్లోకి వెళ్ళి చేయాలా? ఇది ఎవరిదో కానీ బాగుంది, తీసుకుంటాను. ప్రాంక్ ఆడదాంట్లో షాపింగ్ చేస్తుంది, ఇది పెద్ద మాట పెట్టుకొని. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ప్రాంక్ ఏడికొచ్చు నువ్వు? ఇంకా నాకు జోబ్ లేదు, దాచి పెట్టుకుని. ఏంటంటే ప్రాంక్ చెప్పు వాళ్ళకి. ఏమో కాకి ఏమైంది? అయ్యా డిమార్ట్లోనే మర్చిపోయినాం. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. 1 hour later. కార్ దగ్గర ఉన్నాడు, కార్ తాళం లేదు. వాసవి అట్లా గుడ్డేస్తావా? మనుషులని చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావు నువ్వు, మర్డర్ వేసేస్తా అందరిని. అంటే ఎట్లుంది, ఐస్ క్రీమ్ తో కొట్టి నన్ను చచ్చిపోతాను. నన్ను ఐస్ క్రీమ్తో కొట్టడం, నిన్ను స్కూటీతో గుడ్డకుండా చూసుకో. ప్లీజ్ దొరకలే మధ్య ఈ బుక్కలకి ఇచ్చి రావాలా? ఈ కార్ స్టార్ట్ చేయి, డిక్కీ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. తాళం నీ దగ్గరనే ఉంది కదా తాళము. తాళం నా దగ్గర లేదు, మీరే తీసుకో. నువ్వే పెట్టుకో ఆ, పాకెట్ లో. ఇగో మా ఇద్దరు ఫోన్లు, తాళము, పర్సు నీకే ఇచ్చిన. ఏ తాళం నా దగ్గర లేదు. ఎక్కువ ఇయ్యకు, నువ్వే తీసుకున్నావు. ఇందాక పప్పుల గిప్పులు ఆ. కేక్లోగా లోపల కార్ క్లోజ్ చేసేసి అంతా అయిపోయినవే నువ్వు. కుసైడా వెళ్తుండే చూడండి. కార్ కార్ తాళం లేదు. కార్ మా కార్ బాజు పాకెట్ లేదు. లోపల కిడ్నీలో పెట్టుకున్నాను. మింగేసింది, కింద దాచి పెట్టుకుని పోతుంది, ఎడుకోపోయింది. అది లోపడుకోతుంది అనిపిస్తున్నా వాడవుడు. నా కార్ తాళం పోయింది. ఇచ్చట ఎవరైనా గుర్తుపడతారంటే నల్ల ఆకారంలో ఈ ప్లస్ సింబల్ కలిగి ఉంటుంది. మన కర్రీ ఉంటే మనకు తెచ్చి కాదు, నా కార్ తాళం ఇచ్చట పోయింది. కిలో పెట్టాలంటే అటు నుంచి పోలేదు. నా కార్ తాళం ఏ నల్ల రంగులో ప్లస్ సింబల్ కలిగి ఉంటుంది. ఇక ఇట్లా దూరిస్తుందా? దూరించి అక్క అంకుల్ చూసి అనుకో నేను చంపేస్తాడు. వస్తుండు బాగా చూస్తుండు. ఇది ఎంత పెట్టాలి కదా? అంకుల్ చూసి అనుకో చంపే. దాన్ని గుద్దిస్తుంది కార్. దొరికిందా తాళం? లేదు, తాళం మీ దగ్గరనే ఉంది. నువ్వు కథలు పడకు సన్ని, నువ్వే తీసుకున్నావు తాళము. తాళం నేను తీసుకోలేదు, నాకు గుర్తు అరే లేదు. మేము మీరే ఇగో అట్లా ఇచ్చేది. సామాన్లు వీడియో మీరే తీసుకోండి, మీ ఛానల్ అని చెప్పి నువ్వు అన్నావా, అందుకే మేము ఆంటీ ఇట్లా ఏ మజాక్ దింగకని అమ్మ. తాళం ఏది? అరే నీ దగ్గరనే ఉందంటే తాళం లేదు, తాళం ఏది? ఏడవడేసారు. అరే తాళం నువ్వే తీసుకొని మమ్మల్ని అంటావు. దగ్గర లేదు, నేను జేబులోనే పెట్టుకుంటా. మాకు జేబులు కూడా లేవు పెట్టుకోనికి, చూసుకో. ఏ మజాక్ చేయకూరి. తాళం ఏది? నాకు జోబులు చూస్తున్నావు నువ్వు, ఇగో చూసినావా? తాళం ఏది? నాకు అసలుకి లేదు జోబులు. లోపల లేదు, లోపల ఆల్రెడీ క్లోజింగ్ టైం అవుతుందంటే ఎలా చేస్తలేదు. తాళం కావాలి, తాళం ఏడుంది? షట్టర్లు వేసేసిర్రు. కానీ కుక్కాలనుకో ఇట్లా కొట్టుకుంటే నేను లోపల వదిలిపెట్టలే, మీకే ఇచ్చిన. మీ ఇద్దరులోనే బాగా ఎవరికి ఇచ్చినా సరే మా చేతిలో తాళమే లేదు. తాళం ఎత్తుకొని అమ్మా. అయ్యా మరి మా ఛానల్ వీడియో పెట్టడానికి మేము బ్లాగ్ తీసుకుంటున్నాము. నీకు అన్నిటికీ నొప్పి అసలు. నీ ఛానల్కి అయితే అన్ని వీడియోలు తీసుకుంటావు కదా. జర్రసేపు మా తాళం కోసం మౌనం పాటించండి. కాదు అలా మొత్తం కీలేసేంట్రీ, కీ పెట్టేలా తీయడానికి అవ్వదు. అదే వేస్తున్నాడు తొందరగా ఇక్కడ పో. ఆ పప్పులు ఉప్పుల్లో చేయి పెట్టి గెలికినావు కదా, పోయి చూసుకోపో మళ్ళా. అందుకే ఆ ఏడితే ఇట్లా కొట్టద్దని. ఇగో ఆడ హెల్ప్ సెంటర్ పోయి అడుగుపో, అలాగ చెప్పు కార్ తాళం డిమార్ట్లో పోయిందని చెప్పు. ఇందాక స్నాక్స్
కూడా లేదు ఇంట్లో. ఏంది అంత అది ఎత్తుకోకుండా కూర్చొని ఆకలి నాకేం వచ్చినా వీడియో ప్రూఫ్ ఉంది, అర్థమైందా నువ్వు మాకు ఇయ్యనట్టు. సరే పదండి మళ్ళీ ఎట్లా నడుచుకొని పోతామో తీసుకుంటాం. ఏం తెలుసు అవి నెత్తిని వేసుకొని పోతావా? బ్యాగ్ తీసుకురాపో. బ్యాగ్లా సరిపోయింది. కార్ కార్ తాళం ఇవ్వండి, మస్తు అయిపోయింది కదా, ఇవ్వండి ఇక. ఇగో ఈడు జేబులు. మస్తు అయిపోయింది ఇవ్వండి అని చెప్పాను. అంటే జేబులు లేవు నిజంగా. మజాకులు ఆడకండి, ఫాస్ట్ ఇవ్వండి. అరే ఫోన్ చూడు, ఎక్కువ ఇంట్లో పడేసుకుంటావు. నాకు బాగా గుర్తుంది, మీ ఇద్దరులోనే ఎవరికో ఇచ్చిన నేను, నీకే ఇచ్చిన మెయిన్. ఇగో వీడియో ప్రూఫ్ ఉంది, నువ్వు మా చేతిలో ఇయ్యనట్టు. అది నేను చెప్పి ఇంటికి వెళ్ళి ఆకలేస్తుంది, తాళం ఎక్కువ కదులు లేకుండా తాళం ఇవ్వండి ఇక. ఇవ్వండి తాళం, పోదాము. డిమార్ట్లో ఎవరైనా నొక్కిర్రు కార్ తాళమా అని. నాకు తెలుసు మీ నాటకాలు, మీ ఇద్దరులోనే ఎవరికి ఇచ్చినా నాకు బాగా గుర్తుంది. డిమార్ట్లో కూడా ఆన్ చేసేసిండు నీ కార్. ఏమి రివెంజా? యస్. నాకు చూస్తారా? అవసరం లేదు. నువ్వు ఎప్పుడైనా మా మీద ప్రాంక్ చేసినావా? ఇంటికి వెళ్ళి ఆకలేస్తుంటా. నా చూస్తారా అంటే ఇప్పుడు కొనుక్కో రాగానే అది లోపల పెట్టేసి డిక్కీలో లేకపోతే ఇంకేం చేస్తాము. మడికి చాలా అందంగా ఉందన్నమాట, కనిపించని కూడా కనిపించదు. ఈ కార్ కొన్న దగ్గర నుంచి అయితే వెయిటింగ్ డిక్కీలు వేయాలని అదేం పిచ్చ ఆనందము.